చాలా మంది అడిగే డౌట్, మేడం పిఆర్పి మీ దగ్గర చేస్తారా అండ్ పిఆర్పి దేనికి యూజ్, ఎస్పెషల్లీ థిన్ ఎండోమెట్రియం అంటే పల్చని గర్భసంచిలో మీరు పిఆర్పి ఎలా యూజ్ చేస్తారు అనేది. సో చూడండి, నాకైతే చాలా మై పర్సనల్ ఫేవరెట్ పిఆర్పి అనేది. ఇట్స్ లైక్ అ రెవల్యూషన్ యూ కెన్ సే. ఎందుకు అంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ. మన ప్లాస్మా సెల్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం తీసుకొని మనం గర్భసంచిలో పొర లోపలికి వేస్తాము. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, మనకి ఒక ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అంటే 50% ఎంబ్రియోస్ అండ్ అలానే 50% గర్భసంచి. అంటే సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్. సీడ్ బాగుండాలి, సాయిల్ బాగుండాలి. సాయిల్ అనేది మీ గర్భసంచి అండ్ సీడ్ అనేది విత్తనాలు, అదే మీ ఎంబ్రియో. ఓకే, సో ఇప్పుడు ఈ పల్చగా ఉన్న పొరలో ఏంటి అంటే మంచి విత్తనం వేసినా కూడా సాయిల్ మంచిగా లేదు అంటే అది లోపలికి వెళ్ళదు, సీడ్ అనేది. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఆ వచ్చిన సాయిల్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? సో ఒకటి పిఆర్పి. ఓకే, ఆ పిఆర్పి అంటే ఏంటి అంటే మనము ప్లాస్మా సెల్స్ తీసి గర్భసంచి లోపల థిన్ పొర ఉన్న వాళ్ళకి వేస్తామన్నమాట. అంటే పొర అనేది కనీసం 8 to 10 mm మధ్యలో ఉండాలి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినప్పుడు. అట్లా కాకుండా పొర అనేది మీకు 7 mm 6 mm దీన్ని దాటట్లేదు అంటే ఖచ్చితంగా ఆ పొరని రిపేర్ చేసుకోవాలి మనం. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఏంటి అంటే పొరని రిపేర్ చేసేయడమే కాక ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా దాంతో పాటు పెరుగుతాయి. అలానే చూసుకుంటే బ్లడ్ సప్లై, వాస్కులారిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం పొర నుంచి కొంచెం లోపలికి వెళ్ళి వేస్తామన్నమాట. ఇది సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది. ఇట్లా చేసినాక ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్లో 7 మెంబర్స్కి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ క్యారింగ్ ద ప్రెగ్నెన్సీ. 3rd month దాటేసింది. సో ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. అండ్ గర్భసంచి చిన్నగా ఉన్న వాళ్ళకి, అలానే పొర తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మంచి చాలా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది, ఈ పిఆర్పి, సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది. సో డెఫినెట్లీ దీంతో చాలా మంచి ప్రెగ్నెన్సీస్ వచ్చాయి కాబట్టి ఇటువంటి ఇంకా చాలా మంచి టెక్నాలజీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు కాబట్టి ప్లీజ్ మీరు నిరాశ పడకుండా మన హీరా ఫర్టిలిటీకి విచ్చేయండి.